ఫస్ట్ కదా అన్నీ బాగున్నాయి కదా, ఎందుకు ఆపరేషన్ దాపోయింది అన్నీ. ఉమ్, ఉమ్, ఉమ్. ఊరికి ఎంత వెళ్తావు? నీకు 8వ తారీఖు డెలివరీ ఉందని తెలిసి నువ్వు ఎట్లా? అవును. ఇంటి దగ్గర అక్కడే పక్కన. సిటీలో అదే ఇంటికి. కానీ అక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, పేట్ల బుర్జ హాస్పిటల్ చాలా ఉంటాయి కదా. ప్రైవేట్కి పోతే డబ్బులు ఎంత ఉంటాయి సుమారుగా? అంటే అత్తగారు భరిస్తుంది కాబట్టి బేఫికరా రాజేష్? ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్. ఇప్పుడు రాలేదా ఇంకా? పిల్లోడు చూడలేదా? ఉమ్, ఉమ్, ఉమ్. ఏంది బట్టల బిజినెసా? ఎట్లుంది, బాగానే ఉందా? బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఓకే ఓకే. అవును అవును అవును. ఉమ్, ఉమ్, ఉమ్. ఓ, అంటే నువ్వు అక్కడే ఉంటావా ఇక దాదాపుగా? ఉమ్. ఓకే, మరి ఎంత వెయిట్ బాగానే ఉందా? పుట్టిన బాబా పాప? బాబు, ఓకే. ఎక్సలెంట్. అంటే నేను ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన మీ లిస్టు చూస్తున్నా, మరి 8వ తారీఖు కదా, గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తురా రావట్లేదా అని కాల్ చేస్తున్నా ర్యాండమ్గా. నీదే వచ్చింది అన్నట్టు రాజేష్. సరే, మరి టేక్ కేర్. ఎవరైనా సరే గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకుంటే రూపాయి ఖర్చు లేకుండా అన్ని మెడిసిన్స్ ఫ్రీగా ఇచ్చి బాగా చేస్తారు కదా. నీకు అంత ఆపరేషన్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, భువనగిరి ఉంది, చాలా ఉన్నాయి కదా. సర్లే మరి, చూసుకోండి.